నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. అయితే ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా టీచర్స్ పాత్ర కూడా చాలా కీలకం. అంటే టీచర్స్ ఎట్లాంటి సమస్యలతో వస్తారు, మీరు ఎట్లాంటి అష్యూరెన్స్లు ఇస్తున్నారు వాళ్ళకి, మీరు వచ్చాక ఏం చేస్తామని చెప్తున్నారు? టీచర్స్ విషయంలో మీరు చూడండి అమ్మా, టీచర్స్ ఇప్పుడే చెప్పినాను 317 జీవోలో వాళ్ళకి 317 లోకల్ ఆధారంగా వాళ్ళకి జీవో రిలీజ్ చేయడం జరిగింది. జీవో రిలీజ్ చేసిన తర్వాత అతలాకుతలం చేసారు. అది ఎందుకంటే భార్య ఒక దగ్గర పనిచేసుకోము, భర్త ఒక దగ్గర పనిచేసుకోము, దాన్ని సిస్టమేటిక్ ఇంప్లిమెంటేషన్ చేయకపోవడం, తర్వాత ఇంకోటి చేసుకోము. వాళ్ళు ఇప్పటికీ ఎంత ట్రబుల్ ఫేస్ చేస్తా ఉన్నా అంత ట్రబుల్ ఫేస్ చేస్తా ఉన్నారు. 317 జీవో అయిపోయిందమ్మా. ఇప్పుడు యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ లో ప్రతి ఒక్కరికి ఏంటంటే, యూనిఫైడ్ సర్వీస్ రూల్ లో చిన్న ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే, 650 సుమారు 650 మండలాలు ఉన్నాయి. 650 మండలాల్లో కేవలం 11 మంది ఎంఈఓస్ రెగ్యులర్ గా ఉన్నారు. అంటే దీన్ని బట్టి చూసుకోండి, నీకు 1.5% లేరు. మిగతా దాన్ని బట్టి చూస్తే నీకు 639 మండలాల్లో నీకు ఎంఈఓ లేకపోతే ఏ విధంగా విద్య సరంగా నడుస్తుంది? విద్య మీద గింతగిట దృష్టి లేకుండా పోతుంది గవర్నమెంట్ కు. దానికి విద్య విషయంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిందని నమ్ముతున్నారా? 100% ఫెయిల్ అయింది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ప్రమోషన్ వచ్చింది అనుకో, వాళ్ళందరికి ప్రమోషన్లు ఇవ్వాలి. మీరు చూడరాదమ్మా, 650 మండలాలకు కేవలం 11 మంది నీకు ఎంఈఓలు ఉన్నారు. ఎంఈఓలు ఎప్పుడైతే మండలికి వస్తారో నీకు ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుంటుంది, వాళ్ళ ఎంక్వైరీ ఉంటుంది, వాళ్ళ ఒక సిస్టమ్ పోతారో. ఎక్కడైతే స్టాఫ్ లేదో, ఎక్కడ స్టాఫ్ లేకున్నా కానీ వేరే స్టాఫ్ తీసుకొచ్చి వాళ్ళకి ఎడ్యుకేషన్ బాగా చదివేయడానికి సబ్జెక్ట్ టీచర్ లేకపోతే తీసుకుపోయి ఇచ్చే బాధ్యత ఎంఈఓది ఉంటుంది. ఆ తర్వాత ప్రైవేట్ స్కూళ్ళ మీద కూడా వీళ్ళకు ఎంఈఓస్ ఏదైతే ఉన్నదో అది నడుస్తూ ఉన్నది. ఇప్పుడు ఫుల్ అడిషనల్ ఛార్జెస్ కింద ఒక్కొక్కరికి ఇద్దరికి ఇచ్చారు. అంటే ఈ విధంగా నడుస్తా ఉన్నది వీళ్ళది. అంజిరెడ్డి గారు, మీరు చెప్తున్నారు ఖచ్చితంగా కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ అన్ని ఎత్తి చూపుతున్నారు, ఏమైందో చెప్తున్నారు. కానీ అక్కడ మీ ఏరియాస్ లో చూసుకుంటే లేదా ఓవరాల్ గా చూసుకుంటే ఎప్పుడైనా కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో మీకు ఎంత స్ట్రెంగ్త్ ఉన్నా, అక్కడ నిజంగానే మీకు అంత స్ట్రాంగ్ క్యాడర్ ఉన్నా అధికార పార్టీ వైపు చూసే అవకాశం ఉంటుంది. అధికార పార్టీ గెలుపు అవకాశాలను అసలు వదులుకోదు. అటువంటప్పుడు అది ఫైట్ ఖచ్చితంగా మీకు ఎదురు దెబ్బ అనుకుంటున్నారా? ప్రజలు లాస్ట్ టైం మార్పు కావాలని అందరూ బీఆర్ఎస్ మీద వ్యతిరేకత వచ్చి ప్రజలు మార్పు కావాలని కాంగ్రెస్ ని గెలిపించారు. గెలిపించిన తర్వాత ఇప్పుడు ఏమైందమ్మా, అన్ని వాళ్ళ కష్టాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు, విద్యార్థులైనా, తర్వాత నిరుద్యోగులైనా, తర్వాత వైద్యులైనా, అడ్వకేట్లైనా ప్రతి ఒక్కరు చాలా బాధపడుతున్నారు. ఎందుకు గెలిపించారు అనే రకంగా వాళ్ళు బాధపడుతున్నారు. సెక్రటరియట్ తీసుకుంటే కాంట్రాక్టర్లు, ఎంతో మంది కాంట్రాక్టర్లు సెక్రటరియట్ పోయి బిల్లు కోసం పోతే కమిషన్ లేని ఎక్కడ బిల్ పాస్ అవుతలే. ఆ కమిషన్ ఇచ్చినా అందరూ ఆరోపించినట్లు అట్లా కమిషన్ తీసుకుంటుందా కాంగ్రెస్ పార్టీ? 100% అంటే చాలా గట్టి అలిగేషన్ ఇస్తున్నారు మీరు. 100% దాంట్లో 100% దాంట్లో సమస్య లేదు. మీరు ఎవరినైనా అడగండి, ఏ కాంట్రాక్టర్ నన్ను తీసుకోండి. అదంతా ఎందుకమ్మా, యాక్చువల్ సర్పంచులు, గతంలో సర్పంచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చిన్న కాంట్రాక్ట్ చేశారు. వాళ్ళకు 650 కోట్లు అమౌంట్ రావాలి. ఇంతవరకు ఏ సర్పంచ్ కి డబ్బులు ఇంతవరకు వెళ్ళే. వాళ్ళు ఎంతో స్ట్రైక్ చేశారు. స్ట్రైక్ చేసిన వాళ్ళు ఇంతవరకు పట్టించుకున్న నాదులు లేడు. ఇవన్నీ కమిషన్లు చూస్తుంటే ఏమైతుందమ్మా, కమిషన్ల వ్యవహారం చూస్తుంటే, అవును, కమిషన్ల వ్యవహారం చూస్తుంటే మీరు అందరు ఎంత ఇబ్బంది పడుతారో మీరు చూస్తా ఉన్నారు. చూస్తా ఉంటే కష్టాలేమో ప్రజల కంటికి, కమిషన్లేమో వాళ్ళ ఇంటికి. అంత దారుణంగా ఉంది. ఆ దారుణాన్ని మళ్ళీ మనం ఏం చేయలేం. రైతుల విషయంలో తీసుకుంటే కరెంటు కోతలు, రైతుల వాతలు. రైతుల విషయంలో కరెంటు కోతలు, రైతుల వాతలు. ఇంత దారుణంగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఆ వ్యతిరేకత ఉంది కాబట్టి ఖచ్చితంగా బీజేపీ వైపే చూస్తారు అని ఆలోచిస్తున్నారు. రైతుల విషయంలో తీసుకున్నా, తర్వాత ఏది మహిళల విషయంలో తీసుకున్నా, వైద్యుల విషయంలో తీసుకున్నా, అడ్వకేట్ల విషయంలో తీసుకున్నా, విద్యార్థుల విషయం తీసుకున్నా, నిరుద్యోగుల విషయం తీసుకున్నా ప్రతి ఒక్కరు వ్యతిరేకంగా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి. మొన్నటికి మొన్న తాజా మాజీ సర్పంచులు ఎవరైతే కాంటాక్ట్ చేసుకున్నారో వాళ్ళు కూడా వ్యతిరేకంగా ఉన్నారు. అదే విధంగా ఏదైతే ఈ కాలేజీలు ఉన్నాయి ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో వాళ్ళు ఇంకా వ్యతిరేకత ఉన్నారు. గత ప్రభుత్వం ఇస్తా అన్నారు, ఈ ప్రభుత్వం ఇంతవరకు ఇస్తలే. 14 ఏళ్ళు అయింది.
ఎవరు హ్యాపీగా ఉన్నారు? ఏ వింగు హ్యాపీ లేదు వీళ్ళదే. వాళ్ళు కమిషన్ తీసుకొని వాళ్ళే హ్యాపీ ఉన్నారు, రైట్. మిగతా ఎవరు హ్యాపీగా లేరు.